భారత్పై దాడులకు విఫలయత్నం చేస్తోంది దాయాది దేశం. పాక్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఈ పరిణామాలతో పలువురు పాక్ ప్రజలు, రాజకీయ నాయకులు అక్కడి ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా పాక్కు చెందిన తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ తమ ప్రధాని పిరికివాడంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పలకడానికి కూడా ఆయన భయపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. టిప్పు సుల్తాన్ చెప్పిన కోట్ను ప్రస్తావిస్తూ సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయంటూ చెప్పారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న తమ సైనికులు ధైర్యంగా భారత్తో పోరాడాలనుకున్న దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు వాళ్ళు ముందడుగు ఎలా వేయగలరంటూ ప్రశ్నించారు. భారత్ దాడి చేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదంటూ ఎంపీ దుయ్యబట్టారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో సరిహద్దుల్లో నిలబడి ఉన్న పాకిస్తాన్ సైనికులకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందంటూ నిలదీశారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.